స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగల యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరే ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షించుచున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారా ప్రియులారా? చాలా సంతోషం. చక్కగా పగలు గుడ్ ఫ్రైడే ఆరాధనలో పాలు పంపులు పొంది దేవుని సేవకుల ద్వారా అందించబడిన వర్తమానాలు విని ఆనందించారని నేను భావిస్తూ ఉన్నాను. చాలా సంతోషం. మరి ఒక గుడ్ ఫ్రైడే ఆరాధనలు చూసే ధన్యతను భాగ్యాన్ని దేవాదేవుడు మనకు అనుగ్రహించినందుకై మనందరము కూడా దేవుని మహిమపరచబద్ధులమైన దేవునికి స్తోత్రం. మనకంటే గనులు గొప్పవారు, అందచందాల ఆస్తిపాస్తులు కలిగిన వారు అందరూ ఈ సమయం చూడలేకపోయారు. ఒకవేళ ఈ కార్యక్రమం వీక్షిస్తున్న వ్యక్తుల్లో లేకపోతే మన ప్రాంతంలో ఉన్న కుటుంబాల్లో తమ ప్రియులను పోగొట్టుకున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే ప్రియులారా, ఆ విషయంలో దేవుని బట్టి మీరు గొప్ప ఆదరణ పొందాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. కొన్ని సంవత్సరాల క్రితం గుడ్ ఫ్రైడే రోజునే మా నాన్నగారు కూడా జీవితాన్ని ముగించుకున్నారు. ఖచ్చితంగా సాయంత్రం 6 ఆ ప్రాంతంలో నాన్నగారు జీవితాన్ని ముగించుకున్నారు. పగలంతా మేము మా కుటుంబం, సంఘాలు చక్కగా దేవుని సన్నిధిలో గడుపుతూ వచ్చాం. నాన్నగారు గుడ్ ఫ్రైడే ఆరాధనలు కానివ్వండి, ఈస్టర్ ఆరాధనలు కానివ్వండి ఇబ్బందులు లేకుండా దేవుడు ఎంతో గొప్ప కార్యం జరిగించారు. గుడ్ ఫ్రైడే అనగానే నాన్నగారు చనిపోయిన ఆ సన్నివేశం నాకు జ్ఞాపకం వస్తూ ఉంటుంది. అయితే నాన్నగారు చాలా కాలం యేసు ప్రభువుని నమ్ముకోలేదు, ఎంత చెప్పినా కూడా వినలేదు. కేవలం జ్వరంతో ఆయన జీవితాన్ని ముగించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో మరి నేను నాన్నగారి దగ్గర కూర్చొని అనేకమైన విషయాలు మాట్లాడుతూ పాప క్షమాపణ అనుభవంలోకి నాన్నగారిని మరి నడిపించడానికి దేవుడు మంచి సమయం ఇచ్చారు. తన పాపాలు ఒప్పుకున్నారు, ప్రభు దగ్గర క్షమాపణ కోరుకున్నారు. ఒక ఆశ్చర్యకర విషయం ఏంటంటే, నేను ఆ మాటలు చెప్పాను, నాన్నగారు పాప క్షమాపణ కోరుకున్నారు, పాప క్షమాపణ ప్రార్థన చేశారు, విధేయతలు ఒప్పుకున్నారు. ఆ తర్వాత పరిస్థితి ఇక మా మాట వినే పరిస్థితుల్లో నాన్నగారు లేరు. తీవ్రమైన అనారోగ్యం వచ్చేసేసింది. ఇక క్రమక్రమంగా కోమాలోకి వెళ్ళిపోయి ఆ రోజు సాయంత్రం 6 ఆ ప్రాంతంలో 5-6 మధ్యలో ఈ లోకాన్ని విడిచిపెట్టారు. ప్రియులారా, నేను దాన్ని విషాదంగా తీసుకోవట్లేదులే, కానీ బ్రతికినంత కాలం నాన్నగారు యేసుప్రభు వారిని రక్షకుడిగా అంగీకరించలేకపోయారు. చివరి దశలో దేవుడు ఆయనకు ఒక మంచి అవకాశం ఇచ్చారు, దాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అది నాకు గొప్ప ఆనందకరంగా ఉందన్నమాట. దాన్ని బట్టి నేను ఎంతో అతిశయిస్తాను. ఎందుకనంటే ఈ లోకంలో ఎక్కువ కాలం మనం బ్రతకం, కలిసి ఉండం. కానీ యేసు ప్రభువారిని కనుక మనం రక్షకుడిగా అంగీకరించగలిగితే, యేసు ప్రభువారి శిలువ కార్యం మన జీవితంలో సద్వినియోగం చేయబడితే కలకాలం నిత్యము పరలోకంలో కలిసి ఉండే ఆ గొప్ప ధన్యతను మనం పొందుకుంటాం. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభువుని ఎరిగి మన జీవితాలు భూమి మీద ముగించబడితే అంతకు మించిన సంతోషం మరొకటి లేదు అనే సత్యాన్ని మనం గుర్తించాలని మనం చేస్తున్నాను. మంచిది. మనము గత పర్యాయం యేసు ప్రభు వారి యొక్క సిలువలో పలికిన 7 మాటల గురించి మనం ధ్యానం చేస్తున్నాం. 4 విషయాలు గత పర్యాయం మనం ధ్యానం చేసాం. మిగిలిన 3 విషయాలు ఈ దినాన ధ్యానం చేసుకుందాం.
యేసు ప్రభు వారు సిలువలో పలికిన 7 మాటల్ని మనం 3 భాగాలుగా చూస్తున్నాం అని చెప్పుకున్నాం. మొదటి భాగముగా మనం ఏం చూసామంటే ఇతరుల కొరకు లేకపోతే ఇతరులను లక్ష్యముగా చేసుకొని పలికిన మాటలు అనేది మనం చూడటం జరిగింది. మొదటి 3 మాటలు కూడా అక్కడ మనం చూస్తూ వచ్చాం. మొదటిది శత్రువుల క్షమాపణ కొరకు ప్రార్థన, రెండవది పశ్చాత్తాపడిన వారికి ఆయన చేసిన వాగ్దానం, మూడవది విశ్వాసముతో వెంబడించే వారికి ఆదరణ అనే ఈ 3 విషయాలు మనం చూస్తూ వచ్చాం. ఇది మొదటి భాగం. రెండవ భాగంలో యేసు ప్రభు వారి యొక్క సొంత వేదనతో కూడిన మాటలు మనకి కనబడతాయి. నాలుగవది మనోవేదన. ఏంటిది ఆయన మనోవేదన? నాకెందుకు బాధలు, నాకెందుకు హింస అని కాదు. తండ్రి నిత్యత్వం మొదలుకొని ఎన్నడూ తన చెయ్యి విడిచిపెట్టలేదు. ఇప్పుడు సిలువలో యేసు ప్రభు వారు చెయ్యి విడిచిపెట్టబడిన వానిగా ఉన్నారు. ఆ సమయంలో ఆయన పలికిన మాట, నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అని చెప్పి ఆయన పలికిన మాటలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ రోజున మిగిలిన 3 మాటలు జ్ఞాపకం చేసుకుందాం. రెండవ భాగంలో రెండో విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. రెండవది తన యొక్క వేదన చూపించే మాటలు. దీంట్లో మొదటిది మనోవేదన, ఇది 4వది. 5వ మాటను మనం చూసినట్లయితే ప్రియులారా, యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో ఈ మాటను మనం చదువుతాం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానెను అని ఇక్కడ మనం చదువుతున్నాం. క్రీస్తునందు ప్రియులారా, ఈ భాగాన్ని మనం గమనించినట్లయితే యేసు ప్రభు వారు నేను దప్పికొనుచున్నాను అన్నాడు. దీన్ని మనం ఎలా చూస్తామనంటే శరీర వేదన అని మనం చదువుతాం. 4వది మనోవేదన అయితే ఇది శరీర వేదన. దప్పికతో ఆయన ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతున్నది. ప్రియులారా, దీనికి మూలం ఏమిటి అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే కీర్తన గ్రంథం 69వ కీర్తన 21వ వాక్యం ఈ మాటకు మూలముగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి అని ఇక్కడ మనం చదువుతున్నాం. యేసు ప్రభు వారి శిలువ కార్యంలో 5వ మాట శరీర వేదన. దీనికి మూలము కీర్తన గ్రంథం 69వ కీర్తన 21వ వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియులారా, ఆయన దప్పికొనయ్యున్నాడు. శిలువ మీద అంత భయంకరమైన శ్రమను అనుభవిస్తూ ఆయన ఎంతో దప్పికొన్నాడు. అయితే యేసు ప్రభు వారికి వారు చేదు చిరకను, యోహాను సువార్త 19వ అధ్యాయం 29వ వచనం, చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పొడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. ప్రియులారా, ఈ భాగంలో మనం గమనించినట్లయితే యేసు ప్రభు వారు దప్పికతో ఉంటుండగా ఈ చిరకను త్రాగనిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఆయన ఆ చిరక పుచ్చుకొని తర్వాత ఇక సమాప్తమైందని చెప్పి తన జీవితాన్ని లేకపోతే తన ఆత్మను తండ్రికి అప్పగించుకున్న పరిస్థితులు మనం యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో చదువుతాం. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే యేసు ప్రభు వారు శారీరకంగా ఎంతో దప్పికొన్న పరిస్థితి మనకి కనబడుతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఇదే యోహాను సువార్త 4వ అధ్యాయంలో తన యొక్క ఆకలి దప్పికలను గురించి మాట్లాడిన మాటలు మనకి కనబడతాయి. యోహాను సువార్త 4వ అధ్యాయము 33, 34 వాక్యాలు చదువుకుందాం. శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చునేమో అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమైనది అని ఇక్కడ ఆయన చెప్తున్నారు. ఆహారము, నీళ్లు అన్నాం. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభు వారి యొక్క దప్పిక ఏమిటి అని అంటే తండ్రి తనకు అప్పగించిన పని నెరవేర్చటం. ఆయన యొక్క దప్పిక, ఆయన యొక్క ఆహారం అని ఇక్కడ మనకి చెప్పబడుతుంది. ప్రియులారా, ఏంటి తండ్రి ఆయనకు అప్పగించిన పని? నశించిన ఆత్మను రక్షించటం, నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు లోకమునకు వచ్చినని మనం లోకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం చదువుతాం కదా. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినని
తిమోతికి రాయబడిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చదువుతాం కదా. నశించిన దానిని అనగా మానవుల యొక్క ఆత్మను రక్షించడం కొరకు యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. అదే ఆయన దప్పిక. ఇక్కడ సమరయ స్త్రీని రక్షణలోకి నడిపించడం కొరకు, పాపపు జీవితం నుంచి విడిపించి పరిశుద్ధురాలిగా పవిత్రురాలిగా చేయటం కొరకు ఆయన ఎంత ఆకలి దప్పికతో ఉన్నారో ఇక్కడ మనకి కనబడుతున్నది. ఈ 4వ అధ్యాయము ఎంత శ్రేష్టమైన అధ్యాయమో. పాపపు దప్పికతో, పాపపు దాహముతో నిండి ఉన్న ఒక స్త్రీని ఆ దాహము నుంచి విడిపించి పవిత్రత కొరకైన దాహము కలిగిన స్త్రీగా మార్చాడు, పవిత్రురాలిగా మార్చాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆమె జీవితాన్ని మార్చాడు, ఆమె బ్రతుకును మార్చాడు. అదే ఆయన దప్పిక. ప్రియులారా, యేసు ప్రభువారి దప్పిక ఏమిటనంటే నశించిపోతున్న ఆత్మలను రక్షణలోకి నడిపించడం, నశించిపోతున్న ఆత్మలను ఆ పాపపు బంధకాల నుంచి విడిపించటమే ఆయన దప్పిక. ఆయన దప్పిక తీరటం కొరకు వారు ఏదో చిరకను అందించినట్లుగా మనం చదువుతాం. మరి ఆయన దప్పిక తీరిందా అంటే ఆయన దప్పిక తీరలేదు. ప్రియులారా, మనము ఆత్మలను రక్షించి ప్రభువుకి అప్పగించిన ప్రతిసారి ఆయనకు మనం త్రాగడానికి నీళ్ళు ఇచ్చిన వారం అవుతున్నాం. ఆయన దప్పిక ఇప్పుడలా తీరదు. ఎప్పుడు తీరుతుందనంటే ప్రియులారా, ఆయనకు సర్వలోక ప్రజలు రక్షణ పొందినప్పుడే ఆయనకి దప్పిక తీరుతుంది. ఆ ప్రజల రక్షణ కొరకు నువ్వు ఎంతవరకు శ్రమ పడుతున్నావు, ఎంతవరకు కష్టపడుతున్నావు, ఎంతవరకు ప్రయాసపడుతున్నావు ఆలోచన చేసుకోవాలి. ప్రియులారా, మరి నీ దప్పికేంటి? చాలామంది పాపపు దప్పికతో పరుగులెత్తుతూ ఉన్నారు. పాపం కొరకు అహోరాత్రులు ప్రయాసపడుతూ ఉన్నారు. పాపపు దప్పికతో మనుషులు అరులు చాచి కేకలు వేస్తున్నారు. ఈ మాటలు వింటున్న ప్రేమ సోదరి సోదరుడా, నువ్వే పాపపు దాహముతో పరుగులెత్తుతున్నావు నాకైతే తెలియదు, కానీ జాగ్రత్తగాను నీ ఆత్మ రక్షించబడటం యేసు ప్రభువారికి దప్పిక తీర్చబడటంలో ఒక గుక్కెడు నీళ్లతో సమానం అనే సంగతిని నీకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలనే భారంతో ఈ మాట చెప్తున్నాను. నీ రక్షణ కొరకు ఆయన ఆకలి దప్పికతో ఉన్నాడు. నువ్వు రక్షించబడితే ఆయనకి ఎంత సంతోషమో తెలుసా, ఆయనకి ఎంత ఆనందమో తెలుసా? ఎందుకంటే నీ కొరకు ఆయన కఠినమైన శిక్షను భరించాడు, భారమైన సిలువను మోసాడు, ఆయన ఘోరమైన శిక్షను భరించాడు. ఆయన ఎవరి కొరకు? నీ కొరకే. ఆయనని ఎంత ప్రేమించాడో ఎందుకో తెలుసా? నువ్వు నశించడం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు. ఆయనని ఎంతో ప్రేమించి నీ కొరకు ఆయన చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు. ప్రేమైన సోదరి సోదరులారా, ఈ మాటలు వింటున్నా నేను జీవితంలో ఆయన శరీర దప్పిక కంటే ఆత్మీయ దప్పిక చాలా ఉన్నతమైనది. ఈ సంగతిని మనం అర్థం చేసుకోవాల్సిన వారమైనా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు రక్షించబడిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రయాసపడాలి, పని చేయాలి. రక్షించబడిన ప్రతి ఒక్క వ్యక్తిని ప్రియులారా ఈ భారముతో, ఈ బాధ్యతతో చూడాలని దేవుడు ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎందరో భక్తులు ప్రాణాలకు తెగించి సువార్త అందిస్తూ ఉన్నారు. ప్రాణం పైన పర్వాలేదు అన్నట్లుగా సువార్త కొరకు కథం దక్కుతున్నారు. సోదరి సోదరులారా, ఒక రక్షించబడిన వ్యక్తిగా నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రయాసపడటం, పని చేయటం అనేది కేవలం సేవకుల పని అనుకోగాకు. రక్షించబడిన ప్రతి ఒక్క వ్యక్తి చేయాల్సిన పని ఏంటంటే నశించిపోతున్న ఆత్మల రక్షణలోకి నడిపించాలి. పాపపు బంధకాల నుంచి, శత్రు చేతుల నుంచి వారిని విడిపించి, సైతాను కట్ల నుంచి వారిని విడిపించి దేవునికి ప్రియులారా మనం వారిని ఇవ్వాల్సిన వారమైనా. ఆయన చేయవలసిన పని అంతా ఆయన చేశాడు. ఇప్పుడు మనం చేయాల్సిన పని మనం చేయాలి. వారు గ్రహించలేకపోవచ్చు. ఈ రీతిగా సువార్త ప్రకటిస్తూ ఉంటుండగా ఎన్నో శ్రమలు ఎదుర్కొంటూ, ఎన్నో బాధలు ఎదుర్కొంటూ ప్రియులారా ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారు. దేవుని దాసులు ఎందరో ఉన్నారు. భయపడకుండా సువార్తను ప్రకటించి, భయపడకుండా అనేక ఆత్మలను ప్రభువులోకి మనం నడిపించాల్సిన భారము, బాధ్యతను మనం కలిగి ఉన్నాం. అదే ఆయన దప్పిక. మనము కూడా అటువంటి దప్పికను కలిగి ఉండాల్సిన వారమైనా. ప్రియులారా, మనం ముందుకు వెళ్దాం. 6వ మాటను మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. 6వ మాట సమాప్తమైనది. ప్రియులారా, దీనికి మూలము కూడా మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథం 22వ కీర్తన 31వ వచనం ఈ మాటకు మూలముగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారు వచ్చి
ఆయన దీన్ని చేసినని పుట్టబో ప్రజలకు తెలియజేతురు, ఆయన నీతిని వారికి ప్రచురపరుతురు. ఇక్కడ మనం గమనించట్లే, ఆయన దీన్ని చేసాను, ఆయన చేశాడు, ఆయన చేసేసాడు. ఏం చేశాడు? సమాప్తం చేసేసాడు. ఏం సమాప్తమైనది? ఇది ఈ మాట చాలా అద్భుతమైన మాట. సమాప్తమాయను. ఏం సమాప్తమైంది పిల్లరా? ఆ రోజుల్లో పాపిరస్ అనే వాటి మీద రసీదులు ఇస్తుండేవారు, పన్నులు వసూలు చేసేవారు. ఆ పాపిరస్ కాగితాల మీద పన్నులు వసూలు చేసిన వ్యక్తులు తమ పన్నుల విషయం ఏం రాసేవారంటే, సమస్త డబ్బులు చెల్లించేసిన తర్వాత వారు ఏమని రాసేవారంటే టెటెలెస్తాయ్ అనే పదాన్ని అక్కడ వారు వాడేవాళ్ళు అనమాట. టెటెలెస్తాయ్ అనే పదం యొక్క అర్థం ఏంటంటే పూర్తిగా మీరు చెల్లించారు అని అర్థం. టెటెలెస్తాయ్, పూర్తిగా చెల్లించారు అని వారు అక్కడ రాయడం జరుగుతుంది. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు మన పాపక్షమాపణ నిమిత్తం చెల్లించవలసిన వెలను పూర్తిగా చెల్లించారు. ఇక నీవు నేను చెల్లించాల్సిన వెల అంటూ ఏమీ లేదు. ఆయన పూర్తిగా చెల్లించేసేసారు. మనకి ఏం మిగిలింది అని అంటే నీవు విశ్వసించడమే మిగిలింది. నీవు విశ్వసించడమే ఇక మిగిలిన కార్యం అనే సంగతిని మనం అక్కడ జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రియులారా, ఈ మాట మనం అర్థం చేసుకుందాం. యేసు ప్రభువారు ఒక వ్యక్తి, ఒక మానవుడు పాప క్షమాపణ పొందడానికి చేయవలసిన కార్యం అంతా కూడా ఆయన చేసేసాడు. ఏం చేశాడు ఆయన? ప్రియులారా, కొన్ని విషయాలు ఇక్కడ మనం గమనించినట్లయితే సమాప్తమైనది. ఏం సమాప్తమైంది అని అంటే ధర్మశాస్త్రం కోరినదంతా కూడా ఆయన తీర్చేసేసాడు. ధర్మశాస్త్రం ఏమైతే కోరుతుందో దాని అంతటిని కూడా ఆయన తీర్చేసినట్లుగా మనం చూస్తున్నాం. ధర్మశాస్త్రం ఏం కోరుతుంది? ధర్మశాస్త్రం ఏం కోరుతుంది అని కనుక మనం గమనించినట్లయితే ధర్మశాస్త్రం 2 విషయాలు కోరుతుంది. ఏదన్నా ఒకటి చెయ్యి. ఏంటిది అది? ధర్మశాస్త్రం అంతటికి నువ్వు సంపూర్ణమైన విధేయత చూపించు, లేదా మరణశిక్ష అనుభవించు. ధర్మశాస్త్రం ఏం కోరుతుంది? 2 కోరుతుంది. ఏదన్నా ఒకటి చేయి ఖచ్చితంగా. ఏంటిది? నువ్వు సంపూర్ణమైన విధేయతను చూపించు ధర్మశాస్త్రం అంతటికి, లేదా మరణశిక్ష భరించాలి. ఎవరు సంపూర్ణంగా ధర్మశాస్త్రం నెరవేర్చగలుగుతారు? ఎవరు నెరవేర్చలేని పరిస్థితుల్లో సర్వ మానవాళి నీతిని కోల్పోయి, పరిశుద్ధతను కోల్పోయి పాపులుగా మారిపోయిన స్థితిగతుల్లో, అందరూ చావలసిన పరిస్థితుల్లో, ఎవరు మరణించాల్సిన అవసరం లేకుండా, అనగా నరక శిక్షను భరించాల్సిన అవసరం లేకుండా, ప్రియులారా, యేసు ప్రభువారే మన కొరకు శిలువలో మరణించినట్లుగా చూస్తున్నాం. ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, జాగ్రత్తగా ఈ మాట గుర్తుపెట్టుకుందాం. ఆయన మన కొరకు శిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించారు. ఆ మరణ శిక్ష ఎవరిది అని అంటే మనది. ధర్మశాస్త్రానికి సంపూర్ణమైన విధేయతను కనపరచలేని ప్రతి మనుషుడు కూడా చావలసి ఉంటే ఆ మరణశిక్ష, మన మరణశిక్ష, ఆయన మరణశిక్షగా ఆయన తీసుకున్నాడు. అక్కడ ఇక మరణించాల్సిన అవసరం లేకుండా సమాప్తమైపోయినది అనే మాటను మనం చదువుతున్నాం. రెండవది, ప్రియులారా, దేవుని యొక్క నీతి మరియు పరిశుద్ధత రెండూ కూడా ఏం చేయబడ్డాయంటే తృప్తిపరచబడ్డాయి. దేవుని వాక్యాన్ని మీ ఎదురు తీసుకొస్తాను. చూడండి, కీర్తన గ్రంథం 85వ కీర్తన 10వ వాక్యాన్ని చదువుకుందాం. కృపాసత్యములు కలుసుకునినవి, నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకునినవి అని ఇక్కడ మనం చదువుతున్నాం. ప్రియులారా, మనం గమనించినట్లయితే కృపాసత్యములు కలుసుకునినవి, నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకున్నవి. గమనించండి, కృప ఏమంటుందనంటే క్షమించు అంటుంది. చట్టం ఏమంటుందంటే నువ్వు చావలసిందే అని అంటుంది. ఈ రెండు ఎన్నడూ కూడా కలవు. ఒక దోషి ఉన్నాడు, కృప ఏమంటుందంటే అతన్ని క్షమించండి అంటుంది. చట్టం ఏమంటే క్షమించే పరిస్థితి లేదు, శిక్ష వేయాల్సిందే అంటుంది. మరి ఈ రెండు ఎలా కలుస్తాయి అని అంటే, ఈ రెండు ఎక్కడ కలిసినాయి అని అంటే సిలువలో కలిసినాయి. యేసు ప్రభువారు, ప్రియులారా జాగ్రత్తగా వినండి, మన కొరకు శిక్షను భరించాడు, మనకు క్షమాపణ దయచేశాడు. చట్టము విధించిన శిక్షను తాను భరించి కృపను మనకు అనుగ్రహించాడు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు. ఎంత అద్భుతమైన మాట. ప్రియమైన సోదరి సోదరుడా, దయచేసి వినండి. నీవు నేను చావలసిన వారమైంటుండగా ఆయన మన శిక్షను తాను భరించి
చట్టం చెబుతున్న రీతిగా ఆయన శిక్షను భరించి మనము చావడానికి వీలు లేకుండా మన పట్ల ఆయన కృప చూపిస్తూ ఉన్నాడు. ఇది కృపాకాలం. తమ్ముడు, చెల్లి, అక్క, అన్న, తల్లి, తండ్రి, ఇది కృపాకాలం. దేనికి కృప అని అంటే నువ్వు రక్షించబడటానికి, నువ్వు పాపక్షమాపణ పొందటానికి. నా మాట వినండి దయచేసి. మానవుని యొక్క అత్యవసరత ఏమిటి? ప్రధానమైన అవసరత ఏంటిది అని అంటే, ముఖ్యమైన అవసరత ఏంటిది అని అంటే పాపక్షమాపణ పొందాలి. పాపక్షమాపణ పొందడమే మానవుని యొక్క అత్యవసరత. ఎలా వస్తుంది పాపక్షమాపణ అని అంటే, నువ్వు చేసే పుణ్యకార్యాల వలనో, ధర్మకార్యాల వలనో, మత కార్యాల వలనో ఏ మనిషికి కూడా పాపక్షమాపణ దొరకదు. పాపక్షమాపణ కొరకు పవిత్రమైన రక్తం చిందించబడాలనే శాస్త్రాలు ఘోషిస్తూ ఉంటుండగా, శాస్త్రాల కేకలకు బలైన యేసు ప్రభు వారి యొక్క శిలువ రక్తం ప్రతి పాపికి పాపక్షమాపణ అందించగలిగిన శక్తి కలిగినది. ప్రియులారా, ఈ మాటను మనం అర్థం చేసుకోవాల్సిన వారమైన ప్రతి పాపి కూడా యేసు ప్రభు ఇచ్చే ఆ గొప్ప రక్షణ పొందుకొని నీతిమంతులుగా తీర్చబడి ఆయన సన్నిధిలో ఉండే గొప్ప యోగ్యతను పొందుకోగలుగుతారు. ఇది యేసు ప్రభు వారి శిలువలో చేసిన గొప్ప కార్యం. ప్రియులారా, యేసు ప్రభు వారు చేసిన కార్యము సమాప్తమైనది. ఇక్కడ జరిగిన మరొక విషయం మూడవది ఏంటిదంటే, యేసు ప్రభు వారి యొక్క శిలువ కార్యం, విమోచన కార్యం అన్ని కాలాల్లో ఉన్న పాపులను అందరినీ రక్షించడానికి సరిపోయేదిగా ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం మనకి ఇలా చెప్తుంది, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. సర్వలోకములో ఉన్న సకల ప్రజలకు కూడా, సర్వకాలాల్లో ఉన్న సకల ప్రజలకు కూడా ఆయన శాంతికరమై ఉన్నాడు. ఎలాగునంటే ఆయన రక్తము అన్ని కాలాల్లో ఉన్న అన్ని కోట్ల ప్రజలకు ఆయన రక్తం శాంతికరమైనది. ఆయన శిలువ కార్యం సమాధానాన్నిచ్చేదిగా, రక్షించేదిగా ఉన్నది అనే సత్యాన్ని మనం గుర్తుపట్టాలి, గ్రహించాల్సిన అవసరత మనకి ఉన్నది. అంటే దాని అర్థం ఇక మనం అంటే అందరూ రక్షించబడ్డారనా అని అంటే కాదు కాదు కాదు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క విమోచన కార్యం అందరికీ సరిపోయేదిగా ఉన్నది అంటే అర్థం ఏంటంటే, ఎందరైతే ఆయన దగ్గరికి వచ్చి పాపక్షమాపణ కోరుకుంటారో, పశ్చాత్తాపడి ఆయన వారి పాపం నుంచి విడుదల పొందడానికి ఇష్టపడతారో, ప్రియులారా, వారందరూ కూడా రక్షించబడతారు. ప్రపంచంలో ఉన్న వారందరూ పాపక్షమాపణ కోరుకుంటే అందరికీ ఆయన రక్తం సరిపోతుందా అని అంటే అవును ప్రియులారా. ఆయన రక్తపు బొట్టు, ఒక్క రక్తపు బొట్టు సకల ప్రజలను పరిశుద్ధులుగా చేయగలిగినంత శక్తి కలిగినది. ప్రియమైన సోదరి సోదరులారా, ఎంతమంది అయినా సరే ఆయన రక్షించడానికి సమర్థుడైన వాడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక చివరిగా ఆయన పరిశుద్ధతకు ఏమాత్రం భంగం వాటిల్లకుండా సమాప్తమైనది అనే దాంట్లో 4వది ప్రియులారా, మన కొరకు ఆయన శిలువలో మరణించడం ద్వారా తన పరిశుద్ధతకు ఎటువంటి భంగం వాటిల్లకుండా పాపులమైన మనల్ని క్షమించి తన దగ్గరకు చేర్చుకొని మన రక్షించ సమర్థుడు సమాప్తమాయను అనే మాటలో ఉన్న 4వ సత్యం. మనల్ని చేర్చుకోగలుగుతున్నాడు. మరొక ప్రక్క ఆయన పరిశుద్ధతకు ఏమాత్రము భంగం వాటిల్లకుండా ఆ రీతిగా మనం రక్షించడానికి సమర్థుడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మంచిది. మరి ఆయన తృప్తి నిందాడా దేవుడు? ఆయన శిలువ కార్యం ద్వారా తండ్రికి తృప్తి కలిగిందా అంటే ఎస్, ఆయన శిలువ కార్యం ద్వారా తృప్తి కలిగింది. ఎలాగునా అని అంటే యేసు ప్రభువారు మరణించి సమాధి చేయబడి సమాధిలోంచి తిరిగి లేచారు, పునరుద్ధానుడయ్యాడు. అది దేవుడు తృప్తిపరచబడ్డాడనే దానికి ప్రియులారా గుర్తుగా ఉన్నది అనే సత్యాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సమాప్తమైనది, ఆయన సమాప్తం చేశాడు. ఇక ఇప్పుడు మనం చేయాల్సింది ఏమీ లేదు, విశ్వసించి కృప ద్వారా రక్షించబడటమే మనం చేయాల్సిన పని. ప్రియులారా, ఇక 7వది మనం గమనించినట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనంలో మనం చదువుతాం. అప్పుడు యేసు శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాననిను ఆయన ఇలాగు చెప్పి ప్రాణం విడిచెను అని మనం చదువుతున్నాం. ప్రియులారా, దీనికి మూలము కీర్తన గ్రంథం 31వ కీర్తన 5వ వాక్యం, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే
యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప కేక వేసి తన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నాడు. అంటే ఎంత ఘోరమైన శిక్షను భరించిన పరిస్థితుల్లో శిలువ మీద ఉన్న ఏ వ్యక్తి కూడా తన యొక్క ఆధీనంలో తాను ఉండే పరిస్థితి ఉండదు. కానీ యేసు ప్రభువారు పూర్తిగా ఇంకా కూడా తన ఆధీనంలో ఉన్నాడు. ఇంతకు మునుపు ఆయన అనేక పర్యాయాలు చెప్పిన రీతిగా తన ప్రాణాన్ని ఎవ్వరూ తీయలేదు, కానీ మరణానికి తనను తాను అప్పగించుకోవడానికి ఇష్టపడిన వానిగా మనం చూస్తూ ఉన్నాం. గమనించారా? తనంతట తానుగా తన ప్రాణం పెడుతున్నాడు మనందరి కొరకు. తన స్వాధీనంలో పూర్తిగా ఉన్నాడు. కాన్షియస్ కోల్పోయిన పరిస్థితుల్లో, ఆధీనంలో తాను కోల్పోయిన పరిస్థితుల్లో లేడు. ఆయన అద్భుతమైన మాట పలికాడు, నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని. ప్రియులారా, ఈ మాట విన్న శతాధిపతి ఆశ్చర్యపోయాడు. ఈయన నిజముగా దేవుని కుమారుడని చెప్పాడు. ఆశ్చర్యపోయారు అక్కడ ఉన్నవారు. ఎప్పుడైతే ఆయన ప్రాణాన్ని విడిచాడో ప్రియులారా, పెద్ద భూకంపం వచ్చింది. బండలు బద్దలైపోయినాయి, సమాధులు తెరవబడ్డాయి, అనేక మంది పరిశుద్ధులు లేచారు. అంత మాత్రమే కాదు ప్రియులారా, దేవాలయంలో ఉన్న తెర పైనుంచి కింద వరకు చీలిపోయింది. అద్భుతాలు జరిగినాయి. క్రీస్తునందు ప్రియులారా, యేసు ప్రభువారి యొక్క శిలువ కార్యం స్వచ్ఛమైనది, శ్రేష్టమైనది, వాస్తవమైనది, సర్వమానవాళికి పాపక్షమాపణ ఇవ్వగలిగింది. సోదరి సోదరుడా, నువ్వు రక్షణ పొంది ఆయన కొరకు సాక్షిగా జీవించి ఆయన ఇచ్చే నిత్య జీవాన్ని పొందుకోవాలని ప్రేమతో మనం చేస్తున్నాను. రక్షణ పొందిన నీవు ఆయన కొరకు సాక్షిగా జీవించి అనేక ఆత్మను సంపాదించి ఆయనకు మహిమ తీసుకురావాల్సిన బిడ్డగా ఉన్నామని మనం చేస్తున్నాను. దేవుడి ఈ మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. 7 మాటల ధ్యానాన్ని కలిగి ఉన్నట్లు మీరు ఇచ్చిన అవకాశం బట్టి నీ స్తోత్రాలు. విత్తబడిన ప్రతి మాటకు మీరే నీరు కట్టి ఫలింపచేసి మహిమా ఘనత ప్రభావాలు పొందండి. మా కొరకు మీరు శిలువలో చేసిన ఆ గొప్ప త్యాగం కొరకు, అనుభవించిన గౌరవమైన శ్రమల కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభువా, మేము కూడా నశించిపోతున్న ఆత్మల కొరకు శ్రమ పడేవారు ఉన్నట్లు సహాయించండి. ఈ కార్యక్రమం వీక్షించిన వారిలో పాప క్షమాపణ కోరుకుంటున్న ప్రతి ఒక్క వ్యక్తికి పాప క్షమాపణ దయచేయండి. నిబిడలుగా జీవించినట్లు సహాయం చేసి భద్రపరిచి ఘనత మహిమ ప్రభావాలు పొందమని మిగిలిన సమయం వేస్తాలకు అప్పగించుకుంటూ యేసయ్య నామమున ప్రార్థన చేసి స్తోత్రం అర్పించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. త్రియక దేవుని శాంతి సమాధానం సదాకాలం మన అందరికీ తోడేండి తన రాకడ కొరకై సిద్ధపరిచి భద్రపరచును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. స్వరము క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసురాకడ కొరకై సిద్ధపరచే స్వరము వినుమా.